तेरी बेटी पूछे आती कहते माँ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. ఈ గంగపట్నం గ్రామంలో ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం. ఈ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠంగా ఉంది. అమ్మవారు ఈ జూన్ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 12 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ 11వ రోజులో ఈరోజు రథోత్సవం ఘట్టం, మహాఘట్టం. ఈరోజు రథోత్సవం అనేది, ఈ రథోత్సవం ఘట్టంలో భాగంగా ఇక్కడ గ్రామం అంతా కూడా కుల మతాలకి అతీతంగా అందరూ కూడా ఈ సిరిమాన్ని ఏదైతే ఈ సిరిమాన్ని అందరూ కూడా ఒక ఐక్యతకి సూచికగా ఈ 12 రోజులు బ్రహ్మోత్సవాలు విజయానికి ప్రతీకగా ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ సిరిమాన్ని నిర్మించుకొని ఒక ఐక్యతతో ఈరోజు ఈ రథాన్ని గ్రామం నడిబొడ్డు నుంచి అమ్మవారి దేవస్థానం వరకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని లాక్కొని వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద పెద్ద పండగలకైనా గ్రామస్తులు వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న ప్రజలు వస్తారో లేదో తెలియదు, కానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలన్నా అమ్మవారి తిరునాళ్ళన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇక్కడ చేసి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా కొలుచుకొని వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకునే పొంగు బంగారంగా అందరూ కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ కేవలం ఇందుకూరుపేట మండలమే కాదు, వివిధ మండలాలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏదైనా కొంతమందికి సంతానం లేని వాళ్ళకి కానీ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఒక కల్పవృక్షగా ఒక శక్తిగా వాళ్ళకి కోరికలను తీర్చే ఒక మహాశక్తిగా ఈరోజు అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. ఇక్కడ రేపు మనకి తుదిఘట్టం జరగబోతుంది. అది ఏంటి అంటే తెప్పోత్సవంలో భాగంగా ఇక్కడ కోనేరులో 3 సార్లు తెప్పని అమ్మవారు శివపార్వతి దేవి అమ్మవారుల్ని ఇక్కడ తెప్పోత్సవం మహాఘనంగా జరగబోతుంది. ఈ తెప్పోత్సవానికి కానీ ఈ రథోత్సవానికి కానీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ అయితే ఏమి, మంచినీరు తాగునీరు సౌకర్యాలు అయితే ఏమి, అదేవిధంగా ఇక్కడ వివిధ తిరునాళ్ళకి సంబంధించి అంగళ్ళు పెట్టుకునే వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం ఈరోజు చాలా ఒక సందడి వాతావరణం నెలకొనింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారు మరింత ప్రత్యేకత సాధించుకుంటుంది. ఇది రోజు రోజుకి అమ్మవారి యొక్క ప్రాబల్యం అనేది దశ దిశలా వ్యాపించి ఈరోజు చాలామంది ప్రజల్ని ఆకర్షితులను చేస్తుంది. ఈరోజు వివిధ జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునే దానికి పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. అదేవిధంగా మేము ఈ సందర్భంగా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ
ముఖ్య మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి గంగపట్నం గ్రామ ప్రజల తరఫున మేమందరం కోరుకునేది ఏంటంటే, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు నల్లపరెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా మేమందరం కూడా వినయపూర్వకంగా కోరుకునేది ఏంటి అంటే, మీరు ఈ గంగపట్నం గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆధ్యాత్మిక శక్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడున్న టూరిజంని, అగ్రి టూరిజంని, బీచ్ టూరిజంని డెవలప్ చేసి ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చే విధంగా, ఇక్కడ ఆదాయ మార్గాలు పెరిగే విధంగా, యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలిగించే విధంగా కూడా దేవస్థానం అదేలే ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని ద్వారా అమ్మవారి యొక్క పేరు దశ దిశలా వ్యాపింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.